ఇప్పుడు మనం వీ నీడ్ టు బి ఫోకస్డ్గా వెళ్తేనే పని జరుగుతుంది. ఆల్ వీ నీడ్ టు డూ ఈజ్ ఫోకస్ ఆన్ ఒక 5 to 10 ఫ్యామిలీస్. మనకు తెలుసు మన ఊరు వెళ్తే ఈ యదవ మనకి ఎట్టి పరిస్థితుల్లో ఓటు వెయ్యడు అనేది మనకు తెలుసు. వాడిని మార్చడంలో మన నైపుణ్యం ఉపయోగించాలి. వాడిని ఏ రకంగా అయినా కానీ మనకున్న ఎబిలిటీతో, వాడికి పిల్లలు ఉంటారు, పెళ్ళం ఉంటుంది, అన్నీ ఉంటాయి. వాడి అవసరం ఏంటో తెలుసుకొని దానికి మనం ట్యూన్ చేసుకోగలిగితే డెఫినెట్గా ఒక ఫ్యామిలీ మారితే 4-5 ఓట్లు మారుతాయి. దట్ విల్ హ్యావ్ ఈచ్ కాన్స్టిట్యున్సీలో 1000 ఓట్లు మార్చగలిగినా కూడా మనం అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చినందుకు న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. 2-3 లక్షల రూపాయలతో, ఒకవేళ డబ్బుతోటే మార్చగలిగినా కూడా 2-3 లక్షలతో ఆ 10 కుటుంబాలని మార్చగలిగిన కెపాసిటీ మనకుంది. ఈ రూమ్లో ఉండేవాడికి 2 లక్షలు ఖర్చు పెట్టడం అనేది పెద్ద ఇష్యూయే కాదు. ఇట్ ద క్రిటికల్ టైం. ఈ 1 month టైంలో ఇంకా మనకి దెర్ ఇస్ నో హనీమూన్, ఇట్ ఈస్ అ డూ ఆర్ డై సిచ్యువేషన్ లాగా మనం గోల్ ఓరియంటెడ్గా వెళ్దాం. దానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం సార్. అందరికీ నమస్కారం. నా పేరు రమాభాస్కర్ దేవరకొండ. తెలుగుదేశం ఎన్ఆర్ఐ అట, కోమటి జయరామ్ అంట. వీడు ఈ లుచ్చాగాడు ఓటర్లని వెధవలంటాడు, డబ్బులు పడేసి ఓట్లు కొనమంటాడు. ఈ తెలుగుదేశంలో ఉన్న నాయకులకు నరాన ఓటర్లంటే చులకన భావం, ఓటర్లంటే డబ్బుల కోసం వచ్చేవాళ్ళని భావన. ఈ వెధవలని ఇక ఆపండి. ఈ ఎన్నికల్లో చంద్రబాబునే ఆపండి. చంద్రబాబు పార్టీకి చుక్కలు చూపించండి ప్రజలరా. వీళ్ళకి ప్రజలంటే విశ్వాసం లేదు, ప్రజలంటే నమ్మకం లేదు, ప్రజలంటే గౌరవం లేదు. ఈ వెధవల్ని ఆపండి. జగన్మోహన్ రెడ్డి గారికి 175/175 ఇవ్వండి. జై హో జగన్.